ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో విశాఖలో మరొకసారి భూ కబ్జాల వ్యవహారం బయటపడింది. విశాఖలో గతంలో చూసుకుంటే భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు ఇప్పటికే సిట్ విచారణ జరుగుతుంది. అయితే టీడీపీ హయాంలో గతంలో వేసిన సిట్ విచారణ పూర్తిగా బహిర్గతం కాలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేస్తామని మరొక సిట్ వేసింది. ఆ నివేదిక ఎక్కడుందో ఆ రెండు రాజకీయ పార్టీలు, రెండు ప్రభుత్వాలకి తెలియాలి. అయితే ఇప్పుడు తాజాగా ఉన్నది విశాఖలోని ఐటీ సెజ్. ఇది మధురవాడకు సంబంధించిన సర్వే నెంబర్లోని ఈ ల్యాండ్. అయితే త్రిపుల్ గా చెప్పుకునే ఈ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన దాదాపు 333 గజాలు, అంటే త్రిపుల్ కి సంబంధించిన 333 గజాల స్థలాన్ని ఇప్పుడు ఒక రకంగా వేరే వ్యక్తులు కబ్జా చేసినట్టు ఫిర్యాదు ఇవ్వడంతో ఇప్పుడు పిఎం పాలెం పోలీసులు చకచకా తిరిగి వారిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించిన అంశాలు మనం చూసుకుంటే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు 1989 జూలైలో ఈ 333 గజాల ఈ స్థలాన్ని, ఇది ఐటీ సెజ్ మధురవాడ సమీపన ఉన్న ఇది ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అయితే అతను జూలైలో తీసుకుంటే కొన్ని నెలల వ్యవధిలోనే మరొక వ్యక్తి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత మరొక మహిళ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆ తర్వాత మరొకరు, అంటే ఆయన తర్వాత 3 వ్యక్తులు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆఖరి వ్యక్తి ఇటీవల నిర్మాణం చేపడుతున్న దశలో స్థానికులు అలాగే తెలిసిన వారు చెప్పడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్పందించి పిఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి ఆ భూమిని తిరిగి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి అందజేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే త్రిపుల్ కి సంబంధించిన 333 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ని ప్రభుత్వం అప్పగించే క్రమంలో ఇటు పోలీసులు చకచకా పనిచేశారు. అయితే ఇక్కడ చాలా అంశాలు వేరువేరుగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ప్రధానంగా మధురవాడ సెజ్ ఏరియాతో పాటు ఇతర ప్రాంతాల్లో సమీపంలో ఉన్న ఎండాడ అలాగే రుషికొండలోని వేరువేరు సంబంధించిన సర్వే నెంబర్లో చూసుకుంటే ఇప్పటికే చాలా రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితి. అయితే ఈరోజు రఘురామకృష్ణరాజు ఉన్నత స్థాయిలో ఉండడంతో ఆయనకు సంబంధించి న్యాయం జరిగింది. ఆయనకి న్యాయం జరగడం అందరికీ మంచిదే, కానీ మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరి నోట్లో కూడా అదే పరిస్థితి, అదే మాట వినిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మధురవాడ, ఎండాడ, రుషికొండ పరిసర ప్రాంతాల్లోని చాలా సర్వే నెంబర్లో ఒకే భూమిని వేరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. వారికి సంబంధించి ఇటు రెవెన్యూ అధికారులు అలాగే రిజిస్టర్ అధికారులను అలాగే చివరికి పోలీసులను కలిసినప్పుడు కూడా అది సివిల్ డిస్ప్యూట్ అని చెప్పి దాటవేస్తున్న పరిస్థితి. ఈ దశలో రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇప్పుడు బయటకు పడిన నేపథ్యాన్ని ఈ 3 ప్రాంతాల్లో మధురవాడ, ఎండాడ అలాగే రుషికొండ ప్రాంతంలో ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు అలాగే జీవీఎంసీ ఉడాకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా కలిసి పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, మధురవాడ, SCZ న్యూస్.